ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే కరెంటు బాగోతాలపై న్యాయ విచారణ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరిండు, మేము స్వాగతిస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒప్పందంలో 1362 కోట్ల భారం, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత టెక్నాలజీతో దోపిడీ, బీహెచ్ఈఎల్తో యాదాద్రి థర్మల్ ఒప్పందంలో అవినీతి, ఈ అంశాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ, గజ్వెల్, దక్షిణ హైదరాబాద్లోనూ అదే పరిస్థితి, బిల్లులు కట్టేలా ఆ ఎమ్మెల్యేలు చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మాట అంటే సిద్దిపేట, గజ్వెల్లి, పాత బస్తీపై సీఎం అక్కసు అని హరీష్ రావు అనడం జరిగింది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనుల్లో 10,000 కోట్లు తిన్నారు మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ, సిట్టింగ్ జడ్జితో విచారణకు జగదీష్ రెడ్డి డిమాండ్. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే విద్యుత్ రంగంపై అధికార విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీ గురువారం అట్టుడికింది. గత 10 ఏళ్లలో రాష్ట్ర డిస్కంలు 50,275 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయంటూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. యాదాద్రి థర్మల్ పవర్ పనుల్లో 10,000 కోట్లు తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై విరుచుకుపడగా, సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని జగదీష్ రెడ్డి సవాలు విసిరారు. దాన్ని స్వీకరించిన సీఎం రేవంత్ గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై, పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించడం జరిగింది. అజారుద్దీన్ షబ్బీర్లని ఓడించింది మజ్లీసే. శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంలో ముస్లిం మహిళా అధికారి కాలి బూడిదైతే ప్రశ్నించారా? ఆమె కుటుంబాన్ని పరామర్శించారా? ముస్లిం ప్రతినిధిని చెప్పే అర్హత మీకెక్కడిది? బీఆర్ఎస్ స్నేహాన్ని వదులుకుంటే మంచిది, మోదీ దోస్తులతో నడవాలనుకుంటే మీ ఇష్టం. అక్బరుద్దీన్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎక్కడైనా పోటీ చేసే హక్కు మాకుంది, ఇతర పార్టీల నుంచి వచ్చి సీఎం అయ్యారు. రేవంత్పై అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు. అప్పట్లో కాంగ్రెస్, తర్వాత టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్య. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యాం పనులు. బ్యారేజ్లో 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే పునరుద్ధరణ ప్రారంభించిన ఎల్ఎన్టీ తొలుత సంబంధం లేదని బుకాయింపు, ఒప్పందం చేసుకుంటే పనులంటూ లేక రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి పనులు ప్రారంభించిన ఎల్ఎన్టీ. ఎన్నికల కమిషనర్ల భర్తీ బిల్లుకు ఆమోదం, మరో 3 ఎంపీలపై వేటు. ప్రధాని నోరు విప్పరేం, బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, ఖార్గే విమర్శ. ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా విపక్షాల నిరసన మార్చు. ఎన్నికలకు సన్నద్ధం, 28న నాగపూర్లో మహార్యాలీ, ఇండియాతోనే ఎన్డీఏను ఢీకొంటాం, త్వరలో 2వ విడత జోడో యాత్ర అని చెప్పేసి కాంగ్రెస్ వార్త. పార్లమెంటు భద్రత ఇక సిఐఎస్ఎఫ్కు అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ స్పెషల్ ఫోర్స్ అన్నట్టు భద్రతా వైఫల్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. విమానాశ్రయాల తరహాలో కట్టుదిట్టమైన భద్రత, చేతిలో డిటెక్టర్లు పట్టుకున్న వ్యక్తుల తనిఖీ, వస్తువుల తనిఖీకి ఎక్స్రే మిషన్లు, బూట్లను కూడా స్కానర్లో పంపి పరిశీలన అని చెప్పేసి ఒక వార్త. సింగరేణి ఎన్నికలు 27నే యథావిధిగా నిర్వహించాల్సిందే, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. సింగరేణి బరి నుంచి వైదొలిగిన బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ వద్దన్న అధిష్టానం. ఈ నిర్ణయంపై కార్మిక నేతల్లో వ్యతిరేకత. టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావు, రాజిరెడ్డి మల్లయ్య రాజీనామా. అదే బాటలో మరికొందరు నేతలు ఐఎన్టీసీలో చేరికకు సిద్ధం. పొత్త పోరాటమా? సింగరేణి ఎన్నికలపై నేడు కాంగ్రెస్, సిపిఐ సమావేశం. బ్రిజ్భూషణ్తో సంజయ్ సింగ్ మళ్లీ కుస్తీ. భారత రెజ్లింగ్ పీఠంపై బ్రిజ్భూషణ్ అనుచరుడు. 75 చీఫ్గా సంజయ్ సింగ్, మాజీ రెజ్లర్ అనితా శరాణపై విజయం. మీడియా ముందుకు సాక్షి వినేష్ కన్నీరు, ఆటకు గుడ్ బై చెప్పిన సాక్షి సంచలన ప్రకటన అని చెప్పేసి వార్త. మరి ఇందులో బ్రిజ్భూషణ్ అనేటవాడు మాజీ 75 చీఫ్ అన్నట్టు, అతనిపై లైంగిక ఆరోపణలు రావడంతో కొంతమంది రెజ్లర్లు బహిరంగంగా విమర్శలు చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ మనం గతంలో పేపర్లలో చూశాము. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళీ అతని అనుచరుడే ఆ యొక్క పీఠాన్ని కైవసం చేసుకోవడంతో మనస్తాపం చెందిన ఈ ఆటగాళ్ళు రాజీనామాకు సిద్ధపడ్డారని చెప్పేసి ఈ వార్త. కంటెంట్ క్లారిటీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.